అందరికీ నమస్కారం అండి. శ్రీయుత జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన ప్రకాశం జిల్లాకి రాబో కొన్ని గంటల్లో వర్షపాతం ఎక్కువ నమోదయ్యి ఎక్కువగా ఎదురుగాలులు అధిక వర్షాలు పడేదానికి ఆస్కారం ఉంది. సో దీని సందర్భంగా మార్కాపురం మండలం ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఎవరు కూడాను పిడుగులు పడేనప్పుడు పొలాల్లో ఉన్నా ఇంకెక్కడెక్కడన్నా ఉన్నా సరే దయచేసి చెట్ల కింద కానీ కరెంట్ పోల్స్ కింద కానీ ఎవరు ఉండొద్దు. దయచేసి అక్కడి నుంచి ఎక్కడైతే ఓపెన్ గా ఉన్నటువంటి మైదానం లాంటి ప్లేస్ లోకి మీరు దయచేసి వెళ్ళండి. దీని సందర్భంగా పిల్లలను జాగ్రత్తగా ఇళ్లలో ఉంచిన తప్ప బయటికి ఎవరు పంపొద్దు. అట్లాగనే ఎక్కడైనా సరే ఏదన్నా విపత్తు జరిగితే, అంటే ప్రమాదం ఏదైనా జరిగితే గాన ఏదన్నా ఇల్లులు కానీ మనకు మార్కూరు మండలంలో బహు తక్కువ మంది ఉన్నాయి పూరిళ్ళు. సో ఎక్కడన్నా సరే పూరిళ్ళు కానీ లేదంటే నీళ్లు ఎక్కువగా మీ ఇళ్లలోకి రావడం కానీ లేదంటే రోడ్ల మధ్య ఆగిపోయినా కానీ మనకున్నటువంటి చట్టాల్లో మనకి చూసుకుంటే బొడిచెల దగ్గర చట్టా ఉంటుంది. అట్లాగనే మనకి మార్కపురము చెరువు ఉంటుంది. అట్లాగనే ఇతర మనకి ఏదైతే వాటర్ ఫ్లో అయినటువంటి మనకి ఉన్నాయో అక్కడ నీళ్ళు ఎక్కడన్నా నిలిచిపోయినా దయచేసి ఎవరు అటుగా వెళ్ళొద్దండి. ఎవరు కూడాను ఈతకి ఎవరు వెళ్ళొద్దు. పిల్లలకి ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఈ 2-3 రోజులు ఎవరు కూడా ఈతకి వెళ్ళొద్దు. సో దయచేసి అందరూ కూడాను మీ పిల్లల్ని ఇంట్లో ఉంచుకోండి, ఎవరు బయటికి పంపొద్దు. మీరు కూడాను పెద్దవాళ్ళు కూడాను దయచేసి వర్షపాతం ఎక్కువగా పడుతున్నప్పుడు ఇళ్లలో ఉండండి. దయచేసి బయటికి ఎవరు వెళ్ళి అన్నెసెసరీగా సమస్యలు కనిపించుకోవద్దు. ఎక్కడన్నా ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఎక్కడన్నా నీటి మునిగిపోయినా కానీ లేదంటే ఎక్కడన్నా ఇల్లులు మునిగిపోయినా కానీ ఇళ్లలోకి నీళ్లు వచ్చినా కానీ ఈ విషయాలని దయచేసి మాకు వెంటనే సమాచారం ఇవ్వండి. ఈపాటికే మార్కాపురం మండలం ఎంఆర్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సర్వే ఫోన్ నంబర్లు అన్ని కూడాను ఈపాటికి మన వాళ్ళందరి దగ్గర ఉన్నాయి. నా నంబర్కి ఎవరైనా సరే సమస్య ఉంటే ఫోన్ చేయొచ్చు. అలాగనే ఎక్కడైనా సరే చెట్టు విరిగిపోయి పడిపోయినా, ఎక్కడ కరెంటు తీగలు పడిపోయినా, అట్లాగనే ఎక్కడ డ్రైనేజ్ అనే ఇష్యూ ఉన్నా ఈ వర్షపాతానికి సంబంధించి ఆయా శాఖ అధికారులు కూడాను డైరెక్ట్ గా మీరు కాల్ చేయొచ్చు. ఈ పాటికే మండల అధికారులందరికీ కూడాను సమాచారం అందించాం. ఈ సందర్భంగా మండల అధికారులందరూ కూడాను సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక సైక్లోన్ మిటిగేషన్ ప్లాన్ అనేది ఒక తయారు చేసుకొని ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది అయితే గాన అక్కడ ఇమీడియట్ గా ప్రభుత్వం సైడ్ నుంచి చర్యలు అనేది తీసుకోవడానికి అన్ని విధాలా ఈ పాటికి మేము ఏర్పాటు చేసుకున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.